హైదరాబాద్ సెక్రటేరియట్ ముందున్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం సమంజసం కాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇక జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటిని పోలీసులు పొద్దున్నే ముట్టడించారని తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలన ఉందని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులు ఏంటని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. మాకేదో చెప్పిండ్రు, పై నాయకులు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇంటి నుంచి డైరెక్షన్ వస్తా ఉంది. శివధర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మేము ఏదైనా చేస్తాం అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రం చూస్తా ఉన్నాం మనం ఏ రకంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేస్తే ఈ రోజు ఏ రకమైన పనిష్మెంట్ జరుగుతూ ఉందో చూస్తా ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం కూడా. నిన్న చూసినాం మేము కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మేమందరం కూడా పోలీస్ స్టేషన్లో అందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిపి గారు సివి ఆనంద్ గారు సెక్రటరియట్లో ఉండి రోజంతా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎఫ్ఐఆర్లు తయారవుతుంది పోలీస్ స్టేషన్లో కావాలి, న్యాయం చట్టం పోలీస్ స్టేషన్లో ఉండాలి. కానీ గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్ తయారవుతా ఉన్నాయి. గాంధీ భవన్ నుంచి రేవంత్ రెడ్డి గారి ఇంటి నుంచి ఎఫ్ఐఆర్ తయారై పోలీసులు జేబులోకి వస్తే పోలీసులు వాటిని అమలు చేస్తా ఉన్నాయి. మంచి పద్ధతి కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా ప్రభుత్వాలు చూసినాం, గత 25 సంవత్సరాలుగా చాలా మంది అధికారులను చూసినాం, చాలా ప్రజాప్రతినిధులను చూసినాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి నేను తెలియజేస్తూ, ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డ ఎవరైనా సరే, వారు ఏ స్థాయి వారైనా సరే, తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే. అధికారులారా ఒకసారి గుర్తుపెట్టుకొని, ఇందాక నేను చెప్పినట్టు శివధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టుగా, ఈ ప్రభుత్వ పెద్దలుగా ఆడిచ్చినట్టుగా పోలీసు వ్యవస్థ కూడా చూస్తా ఉంది. కాబట్టి మంచి పద్ధతి అని చెప్పి డిమాండ్ చేస్తాం.